సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోదాడ మండల కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ మొదటి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏఐటీసీ నాయకులు మేకల శ్రీను పాల్గొని మాట్లాడుతూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్పెంటర్ 1వ తారీఖు నాడు తమ పనులు బంద్ చేసుకుని ఈ యొక్క సమావేశానికి హాజరు కాగలరని మరియు ఇక నుంచి పని రేట్లు పెంచడం జరుగుతుందన్నారు. అనంతరం కార్పెంటర్స్ యూనియన్ సభ్యులకి బహుమతులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రేవూరు సత్యనారాయణచారి, ప్రధాన కార్యదర్శి నెల్లూరి బ్రహ్మరామచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ చారి, అడ్లూరు అంజయ్య మరియు పాలక మండలి కార్పెంటర్స్ పాల్గొన్నారు. పూర్తయింది. మిగతా వాళ్ళకు కూడా అందరికి అవకాశం ఇద్దాం, ఇంతకి డెవలప్ చేసుకుందాం, అందరూ మనకు సహకరించాలి అని 8 నెలల క్రితం కూడా మేము తీర్మానం చేసినాం. ఇక్కడ కమిటీ వాళ్ళు అందరూ ఉన్నారు. ఈ కమిటీలో పాత కమిటీలో ఉన్న వాళ్ళు కూడా 8 మంది 9 మంది ఖచ్చితంగా ఉన్నారు. అదే మాజీ అధ్యక్షులు సీతారామశారి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. శాశ్వతంలో ఉన్న 8 నెలల కాలంలో కూడా ఇంకా 2 సంవత్సరాల కాల ప్రభుత్వం ఉన్నదన్న బాధ్యతను మీద వేసుకొని నాది మేమే అధికారులు ఉన్నాం, మా సోదరులే ఉంది వాళ్ళని పెంచుకోవడానికి కాకుండా మీరు అన్నట్టు కూడా ఆ 8 సంవత్సరాలు కూడా 8 నెలలు కూడా మీ బాధ్యతగా తీసుకొని మళ్ళీ ఇది కూడా ఈ కాలం ఉన్నది, ఇంకా మాకే సంబంధం లేదు, మేము వెళ్ళిపోదాం, మేము ఏమంటించుకో అనేది కూడా లేకుండా రావాల్సిన విరాళాలు. నూతన కమిటీ మొదటి సమావేశాలు పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మనం ఎన్నుకున్న తర్వాత మన 3వ తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత మొదటి సమావేశం ఇది. మాజీ అధ్యక్షులు నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి కొత్త కమిటీ ఏదైతుందో ఆ కొత్త కమిటీకి పాత కమిటీ వారు బాధ్యతలను అప్పచెప్పడం, దానికి సంబంధించిన మంచి చెడు అంటే డబ్బులు ఖర్చు వ్యయం ఇంక ఇతర ఏమైనా ఉంటే ఈ బిల్డింగ్కి సంబంధించిన పేపర్లు మనం గత సమావేశంలో ఈ బిల్డింగ్ సంబంధించిన పేపర్లు పాత కమిటీకి అప్పచెప్పడం, ఆ కమిటీ మళ్ళీ కొత్త కమిటీకి కార్యదర్శి గారికి అప్పచెప్పడం, ఇవన్నీ కూడా ఈరోజు జరపాలని చెప్పేసి ముందుగా నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం మీ పాత కమిటీ వాళ్ళు మీ లెక్కలు అని సిద్ధంగా ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇంతమంది కాకపోయినా మీరైనా కూర్చొని మాట్లాడుకొని ఏమున్నాయి ఏం లేదు అనేది చర్చించుకోండి. చర్చించుకున్న తర్వాత దానికి సంబంధించిన విషయాలను కూడా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఏజెండాలో మన వాళ్ళు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కార్లకు సంబంధించినటువంటి ఏజెండా పెట్టారు. మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎప్పుడు మీటింగ్ పెట్టినా సంక్షేమ మీరందరూ కూడా నన్ను ఈ విధంగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నానాడు పడి ఉంటాను అని తెలియజేసుకుంటూ ఈ యొక్క యూనియన్కి పెద్ద జిల్లా కార్యదర్శి గారు మేకల శ్రీనివాస్ గారు ఆయన సలహాలు తీసుకుంటూ మీ అందరి సలహాలు తీసుకుంటూ మీ ముందుకు వెళ్తాను. మీ అందరికీ సహాయకాలు ఎప్పటికప్పుడు నేను మిమ్మల్ని తెలుసుకుంటూ మీకు ఏదైనా సరే నేను చేయగలుగుతానని మీరు అన్నదండతో చేస్తానని ఒక ధైర్యం నాకు ఉంది. కాబట్టి మీకు ఈ కార్యక్రమంలో మీ అందరికీ ఈ యొక్క ధైర్యాన్ని మీకు కలుపుతున్నా. అదేవిధంగా ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్టుగా ఎవరికైనా సరే లేబర్ కార్డు లేకపోతే ఆ లేబర్ కార్డు తీసుకుని మాకు ఇస్తే, అదేవిధంగా మన సెక్రటరీ గారికి ఏడీసీ అధ్యక్షుడు జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ గారికి ఆయన మాకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించుకుంటూ మీరు మనందరికీ కూడా ఈ యొక్క కార్డులకి ఇప్పిస్తారని సహాయ సహకారాలు ఇప్పిస్తారని నేను నమ్ముకుంటూ మీ అందరికీ కూడా నేను ఈ వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ యొక్క కార్డుని ఉపయోగించుకొని మనందరి సహాయశక్తులతోనే వాటిని ఉపయోగించుకున్నాం. అదేవిధంగా ఇంకా ముందు కూడా వాళ్ళు సహాయ సహకారాలు తీసుకొని వీళ్ళు పైన యూనివర్సిటీ వచ్చారు. అంతకుముందు ఉన్న అధ్యక్షుడు మల్లెల అనంత అదేవిధంగా ఈ స్థాయికి వాళ్ళు నిలిపిందంటే గతంలో ఇప్పటికి నేను దగ్గర ఒక నాకు 56 సంవత్సరాల క్రితం యూనియన్ అంటే ఏందో అనేది కూడా తెలియదు. దీన్ని స్థాపించడం జరిగిందంటే ఎవరి వల్ల జరిగిందంటే
ఇక్కడ ఒక చాలా జగన్నాథం గారని మనం వృత్తి చేసుకుంటూ ఆయన నిలిపిండు. ఆయన నిలిపినప్పుడు మనకి ఏదీ లేదు, ఎక్కడ ఒక స్థలం అంటూ లేదు. లేకపోతే అక్కడ రామాలయం కడిపోయి ఆయన చర్చలాడుకొని ఆ రామాలయంలో ఆనాడు వరకు మీటింగ్ పెట్టుకొని అక్కడ మనం స్థాపించుకోగలిగాం. ఆ స్థాపించుకోగలిగినప్పుడు ఆయన టైం వరకు ఆయన వదిలేసి ఆయన మళ్ళా వేరే వాళ్ళు